హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నాము. దాని విధానం చూడండి. ఫ్రెష్గా చికెన్ కడుక్కొని దాంట్లో అల్లం పేస్ట్ వేసి ఉప్పు కారం వేసుకొని దాని తర్వాత మనం పసుపు వేసి దాని తర్వాత సాజీరా లవంగ దాల్చిన పట్ట ఇదంతా వేసి పెరుగు వేసుకోవాలి. పెరుగు తర్వాత మనం పుదీనా కొత్తిమీర మళ్ళీ పచ్చిమిరపకాయలు అయిపోయినాక మనం మంచిగా లింబకాయ పిండుకోవాలి. లింబకాయ పిండుకుంటే మంచిగా రుచి వస్తుంది. మరి మనం ఉప్పు వేసుకోవాలి, మనకు రుచి పడేంతగా ఉప్పు వేసుకొని దాంట్లోకి మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకుంటే ముక్కలకు మంచిగా మసాలా అంతా పట్టుకున్నాక లాస్ట్కి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా ఎర్రగా అయితే మనకి రుచి అనేది మంచిగా వస్తుంది. ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. దానికి మంచిగా కలుపుకున్నాక ఇది అయిపోయినాక మనం ఒక బగోన పెట్టుకొని రైస్ ఉడికించుకుందాం. దాంట్లోకి మనం నీళ్ళు వేసుకొని నీళ్ళ తర్వాత సాజీరా లవంగ్ ఇదంతా మనం వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఆయిల్ లేకపోతే నెయ్యి ఇది ఏదో ఒకటి వేసుకొని మనం దాంట్లో నిమ్మకాయని పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకుంటే ఏంటి రుచి పడేంతగా ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక దాంట్లో మళ్ళీ మనం పుదీనా కొత్తిమీర ఏదైతే ఉంటుందో అది మనం వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక దిక్కు చికెన్ అనేది ఉడికే పెట్టుకోవాలి. చికెన్ ఉడికినాక రైస్ బాయిల్ అయితే దాంట్లోకి మనం రైస్ వేసుకొని ఇది గిట్ట ఒక 80 లేకపోతే 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికినాక చికెన్ గిట్ట మంచిగా కుక్ అవుతుంది. అప్పటి వరకు ఈ కుక్ అయిన రైస్ మనం చికెన్లోకి వేసుకొని మంచిగా వెడల్పు చేసుకోవాలి. మొత్తం తీసుకోవాలి. బియ్యం అంతా మంచిగా తీసుకొని మనం దాన్ని విధంగా డెకరేషన్ చేసుకుంటామో అలాగా చేసుకోవచ్చు. మనం మళ్ళీ ఇంకా మొత్తం వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్నాక మళ్ళీ మనం దాని మీదకి వెళ్ళి పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అది గిట్ట వేసుకోవచ్చు. మొత్తం కలుపుకొని బియ్యం మొత్తం వెడల్పుగా వేసుకోవాలి. నీట్గా మంచిగా చేసుకున్నాక దాని తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దాంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. మనం ఇంట్లో చేసుకుంటే ఫుడ్ కలర్ అవసరం లేదు. అదే బయట చేసుకుంటే ఫుడ్ కలర్ అనేది వేసుకోవచ్చు. దాని తర్వాత పుదీనా అనేది మనం కొంచెం డెకరేషన్ చేసి కలుపుకొని పెట్టుకోవాలి. దమ్ పెట్టినాక మళ్ళీ అది తీసి ఒక 10 నిమిషాలు అయినాక పొడి వేసుకోవచ్చు. బియ్యంని మొత్తం పొడిగా చేసుకుంటే ఏంటి మంచిగా కుల్ల అవుతాయి అన్నమాట. బియ్యం అది మంచిగా మెత్తగా కాకుండా కొద్దిగా పొడి అయినాక ఎంతో మంచిగా వస్తుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.